ఎక్కడమ్మా మీ ఇల్లు ఇక్కడనా? ఇక్కడ ఉంది సార్. ఇలాగ రండి సార్. ఏమ్మా మీరు వస్తున్నందుకు మాకు ఎంతో సంతోషం సార్. ఇవన్నీ ఇక్కడ ఇది వేస్తున్నారు, గుమ్మడి వెహికల్ సార్. కూరలు వేస్తున్నారు ఇవన్నీ ఇప్పుడు. క్యాన్సర్ కూడా మంచిదని. ఇదిగో సార్ గుమ్మడికాయ. ఇది గుమ్మడికాయ. ఇదేంటమ్మా ఇవి? అది డోల చెట్టు అండి. డోల డోల చెట్టుకి గుమ్మడికాయ అండి ఇది. అంటే కొరకోత పండగ చేయాలంటే గుమ్మడికాయ తీసుకొని పండగ చేస్తాం. సంక్రాంతి పండుగ ఏ పండుగ? కొరకోత పండగ అండి. కొరపత్త పండుగ కంపల్సరీ ఉంటుంది. ఇది ఉంటుందండి. అచ్చమ్మా. నమస్కారం అమ్మా. నమస్తే అమ్మా. నమస్కారం. ఇది మీ ఇల్లేనా? మీ పేరుమా? ఇస్తున్నాడు రా. ఇస్తున్నాడు సార్ కొంచెం కూర్చోండి. రా మేడం రా, కూర్చో రా. మా పిల్లలు. ఏంట్రా నీ పేరేంటి? విష్ణువర్ధన్ నాయుడు. నీ పేరు? భరత్ నాయుడు. ఎంతమంది పిల్లలు? ముగ్గురు సార్. ఇంకొకటి ఎక్కడ? హాస్టల్లో ఉన్నాడండి. హాస్టల్లో ఉన్నాడు. నువ్వే కదా స్కూల్ డుమ్మలు కొట్టావు. ఏంటి మీ అమ్మని చూడలేకపోతే ఉండలేవా? చెప్పు. అప్ అండ్ డౌన్ అవుదాం అనుకుంటున్నాను. ఇంటి నుంచి స్కూల్కి వెళ్ళాలి. కాదమ్మా, చదువుకోవాలి కదా. ఈ వయసు చదువుకునే వయసు కదా. సార్ చదువుకుంటే మంచి ఇది ఉంటుంది కదా. నువ్వు చదువుకుంటారా బాగా? ఏం చదువుతున్నావు? చెప్పు. 3వ క్లాస్. 3వ క్లాస్. మొన్న డబ్బులు వచ్చిందా నీకు? వచ్చింది సార్. ఎంత వచ్చింది? 13,000 సార్. 13,000 వచ్చిందా? వచ్చింది సార్. నీ వల్ల మీ అమ్మకు ఆదాయం. అవునా? ఇప్పుడు ఏంటమ్మా, ముగ్గురు పిల్లలు ఉన్నారు. వీడు స్కూల్కి పోలేదు. లేదు సార్. కాబట్టి మాకు వాడికి ఇక్కడ రాలేదు. అవును సార్. మాకు ఇక్కడ ఏటి లేదండి. మీరు సహకరిస్తే ఒక ఇల్లు కట్టేసి కొంచెం మాకు బతకడానికి ఏదైనా సహకారం చేయండి సార్. షాపు చిన్నది పెట్టిస్తే. అంటే మాకు ఇక్కడ ఏటి లేవండి. అదేమ్మా, నేను ఒక ఇల్లు కట్టేయమంటాను. మంచి ఇల్లు. మంచి ఇల్లు ఒకటి, చిన్న షాప్ లాంటిది ఒకటి కట్టేసి, అంటే కిరాణా షాపు కిరాణా షాప్ పెట్టిస్తాను. వీడు కూడా స్కూల్కి పంపేయండి. మీరు పంపిస్తాం. చదువుకుంటాడు. నువ్వు చదువుకో, మంచి భవిష్యత్తు ఉంటుంది. చదువుకోవాలా. తాత్కాలికంగా కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఒకవేళ బయట పోలేకపోతే ఇక్కడే ఉంటావు. హాస్టల్లో, పాడేరులో వచ్చి చూసుకొని పోతూ ఉంటావు శనివారం ఆదివారం అట్లా. అంటే మీ అమ్మ వస్తుంది అక్కడికి. వెళ్తావా? నమ్మకమేనా? చదువుతావా? చదువుకుంటే భవిష్యత్తు ఉంటుంది. లేకపోతే మీ తమ్ముళ్ళు బాగా చదువుకొని నువ్వు మాత్రం చదువుకోకపోతే నువ్వు మళ్ళా మీ నాన్న మరిగిన ఉండాలి. చదువుకో బాగా. నమ్మకమేనా? వెళ్ళు. ఎన్నో తరగతి చదువుకున్నావు? 8th. ఇప్పుడు వెళ్ళు, హాస్టల్లో ఉండు, చదువుకో, పైకి వస్తావు. సరేనా? ఆ అబ్బాయి పేరు కూడా ఎన్యూమరేట్ చేయండి. ఎన్యూమరేట్ చేసి ఆవిడ కూడా, అతనికి కూడా డబ్బులు ఇచ్చి తల్లికి వందనం స్టార్ట్ చేయండి. స్కూల్లో పెట్టండి. రామ్. ఉండండి. లేం. కొర్ర బియ్యంతో కొరవేది చేశారమ్మా. చేసాము.
ఏంట్రా ఏంట్రా తింటావా తినవా నీకు లేదు సరేనా ఓకే చెప్పడంలా చూడడం నేను చెప్పానమ్మా మీటింగ్ చేస్తాం నీకు ఒక కిరాణా కొట్టు పెట్టిస్తాం ఎక్కడ పాడేరులో పెట్టుకుంటే ఇక్కడ పెట్టుకుంటాం పాడేరులో పెట్టించండి పాడేరు అయితే ఇక్కడ అయితే మాకు కిరాణా షాపులో కొంత పాడేరు ఎంత డిస్టెన్స్ అమ్మ ఇక్కడికి పాడేరు నుంచి ఇక్కడ 5 కిలోమీటర్లు ఓకే అక్కడే పెట్టిస్తాం అక్కడ అరేంజ్ చేస్తాను ఇక్కడ ఇల్లు కట్టిస్తాం శుభ్రంగా కట్టుకొని ఆనందంగా చదువుకున్నామా నువ్వు ఎయిత్ నువ్వా 10వ తరగతి చదువుకున్నా ఓకే కొంచెం అన్ని విధాలా యాక్టివ్గా ఉంటారా మొత్తం నువ్వేం పని చేస్తావు కూలి పని చేస్తావు కూలి పనికి వెళ్తామండి మేము ఎన్ని ఎకరాలు ఉంది పొలం లేదండి మెట్టు భూమి మెట్ట భూమి కాఫీ తోట ఉంది 3 ఏళ్ళ 4 ఏళ్ళ కాఫీ వచ్చేది 3 ఏళ్ళకి వస్తుంది నేను కాఫీ మీద ఎక్కువ శ్రద్ధ పెట్టే అప్పట్లో మీకు ఆదాయం పెరగాలి చేద్దాం ఓకే అమ్మా థ్యాంక్ యూ నువ్వు వచ్చినందుకు మాకు చాలా చాలా సంతోషమా ఓకేరా వెళ్తా కదా రేపు స్కూల్కి నమ్మకమేనా మళ్ళా నేను వదిలిపెట్టి నిన్ను నమ్మకం సార్ ఏంట్రా నువ్వెక్కడ దాక్కున్నావు వెనకాన ఓకేరా బాయ్ బాయ్ సార్ ఓకే అమ్మా ఓకే నమస్కారం పిల్లలు బాయ్